గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. ప్రజల చేత తిరస్కరింపబడినటువంటి జగన్మోహన్ రెడ్డి ఒక సంవత్సరం కూటమి పరిపాలన పూర్తయిన సందర్భంగా కొత్త నాటకానికి తెరలేసి వెన్నుపోటు దినమనో ఆయన తలకాయ దినమనో ఏదో ఒక పిలిపించి గత 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పరిపాలన చేసినటువంటి కుంభకోణాలన్నీ కూడా బయటకు వచ్చి ఒక్కొక్కరు కూడా జైలు ఓతలు లెక్క పెడుతున్నటువంటి సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారు తీసిన మరో కొత్త నాటకమే ఈ వెన్నుపోటు దినం. ఈ వెన్నుపోటు దినం అని చెప్పి నువ్వు ఎందుకంటున్నావు జగన్మోహన్ రెడ్డి? వెన్నుపోటు గురించి ఒక మాట మనం మాట్లాడాలంటే ఫస్ట్ అసలు నీ కుంభకోణాలంతా కూడా, నీ చరిత్ర అంతా కూడా, నీ అవినీతి భాగవతం అంతా కూడా ప్రజల దృష్టి మరల్చడానికి ప్రజలందరికీ కూడా వెన్నుపోటు పొడిచావు మొదటి. 2, తొలి సంవత్సరంలో నువ్వు హామీలు ఇచ్చిన హామీలు 10% మాత్రమే నువ్వు అమలు పరిచావు. మరి అప్పుడు మొదటి సంవత్సరం పరిపాలన కూడా రాష్ట్ర ప్రభుత్వం వెన్నుపోటు పొడిచావు జగన్మోహన్ రెడ్డి. అదే కాకుండా మరి కూటమి ప్రభుత్వం వచ్చాక తొలి సంవత్సరంలోనే 70% హామీలు అమలు పరిచినటువంటి ప్రభుత్వం మా కూటమి ప్రభుత్వం. చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, మోదీ గారి ఆశలతో వచ్చిన పురంధరేశ్వర్ కానీ, బీజేపీ మరి ఆశలతో జరిగేటువంటి ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం. మరి అదే కాకుండా కాంగ్రెస్ ని అడ్డం పెట్టుకుని, ఇదివరలో మీ నాయన ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీని అడ్డం పెట్టుకుని, ఆ కాంగ్రెస్ పార్టీని అడ్డం పెట్టుకుని లక్షల కోట్లంతా కూడా కొల్లగొట్టేసి ఆ పార్టీకి వెన్నుపోటు పొడిచారు ఎవరైనా అంటే అది జగన్మోహన్ రెడ్డి. నువ్వే కాంగ్రెస్ పార్టీకి వెన్నుపోటు పొడిచి నువ్వు అక్కడ లక్షల కోట్లు సంపాదించి వెన్నుపోటు పొడిచి నువ్వే కాంగ్రెస్ పార్టీ. ఇంకొకటి ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అసలు నీదా ఆ పార్టీ? శివకుమార్ అనే అతను కనుక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది కనుక ఆయన రిజిస్టర్ చేసుకుంటే ఆయనకి వెన్నుపోటు పొడిచి ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నువ్వు వెన్నుపోటు ద్వారా చూసినటువంటి వెన్నుపోటుదారుడు నువ్వు జగన్మోహన్ రెడ్డి అని చెప్పి మీ ద్వారా ప్రజలందరికీ కూడా నేను చెప్పాను. అదే కాకుండా నిన్ను ఎత్తుకుని పెంచిన బాబాయిని గొడ్డల వీటితో నరికేసి, గొడ్డల వీటితో చంపేసి, నీ మనుషుల ద్వారా చంపించేసి మరి నీ బాబాయ్ కుటుంబానికి వెన్నుపోటు పొడిచారు ఎవరైనా అంటే అది నువ్వే జగన్మోహన్ రెడ్డి అని చెప్పి నిన్ను తెలుసుకోమని చెప్పి మేము కోరుతా ఉన్నాం. అదే కాదు ఆస్తి కోసం తల్లి చెల్లికి వాళ్ళిద్దరు కూడా వెన్నుపోటు పొడిచావు. చెల్లికి వెన్నుపోటు పొడిచావు, తల్లికి వెన్నుపోటు పొడిచావు. నువ్వా వెన్నుపోటు గురించి మాట్లాడేది జగన్మోహన్ రెడ్డి? మరి అదే కాకుండా 5 ఏళ్ల పాలనలో నువ్వేమన్నా అమలు పరిచావంటే ఒక 25 నుంచి 30% హామీలు నువ్వు అమలు పరిచావు. మిగతా 70% హామీలు కూడా పక్కన పెట్టేసి రాష్ట్ర ప్రజలకు గత 5 ఏళ్లలో వెన్నుపోటు పొడిచింది ఎవరయ్యా అంటే జగన్మోహన్ రెడ్డి నువ్వే అని చెప్పి మేము మీడియా ద్వారా ప్రజలందరికీ కూడా మేము తెలియజేస్తాం. అలాగే మద్యపాన నిషేధంపై నువ్వు మాట తప్పి ప్రజలందరికీ కూడా విపరీతంగా ఆ యొక్క డూప్లికేట్ మద్యాన్ని అలవాటు చేసేసి వాళ్ళ ఆరోగ్యాన్ని కారకుడమయ్యి ప్రజలందరికీ కూడా వెన్నుపోటు పొడిచినటువంటి చరిత్ర నీది జగన్మోహన్ రెడ్డి అని చెప్పి రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలియజేస్తాను. మెగా డిఎస్సీ పెట్టేస్తాను, ఇదెంత పని అన్నాం. మరి ఒక్క డిఎస్సీ ఒక్క సంవత్సరమైన డిఎస్సీ పెట్టావా జగన్మోహన్ రెడ్డి? అది కూడా విద్యార్థులందరికీ కూడా నువ్వు వెన్నుపోటు కాదా ఇదని చెప్పి నేను అడుగుతాను. మరి అదే కాకుండా బీసీ ఎస్సీ ఎస్టీలకు సప్లైలు ఉన్నటువంటి నిధులన్నీ కూడా ఆయా వర్గాలకు ఇవ్వకోకుండా ఇతర పథకాలకంతా కూడా మళ్లీ చేసి నీ అసమర్థ పాలనతో బీసీ ఎస్సీ ఎస్టీ వర్గాలకి వెన్నుపోటు పొడిచింది నువ్వని చెప్పి జగన్మోహన్ రెడ్డిని నేను హెచ్చరిస్తా ఉన్నాను. ఏం కాకుండా ఇవన్నీ కూడా ఏదైనా వెన్నుపోటు అంటే ఈవేళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బ్రాండ్ అంబాసిడర్ జగన్మోహన్ రెడ్డి అని చెప్పడానికి ఇవి చాలవా అని చెప్పి నేను ప్రజలను అడుగుతా ఉన్నాను. కూటమి ప్రభుత్వం గురించి మాట్లాడుతా ఉన్నాను. కూటమి ప్రభుత్వం ఇచ్చిన ప్రతి హామీని కూడా అమలు చేసే దిశగా గత 5 సంవత్సరాల్లో నువ్వు చేసినటువంటి విధ్వంసపకాల పరిపాలన పక్కన పెట్టి ఒక్కొక్క ఇంటికి పేర్చుతూ గోడ కట్టుకుంటూ నిర్మాణం చేస్తున్నటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు, ఆయనకు తోడ్పాటు అందిస్తున్నటువంటి నాయకుడు పవన్ కళ్యాణ్ గారు, వీరిద్దరికీ ఆశీస్సులు ఇచ్చినటువంటి ప్రధాని నరేంద్ర మోదీ గారు. ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక మొదటి నెలలోనే 4,000 పెన్షనే కాకుండా అంతకు 3 నెలల పెండింగ్ ఒక్కొక్కటి 1,000 రూపాయలు 7,000 రూపాయలు ఇచ్చినటువంటి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం. మొదటి సంవత్సరంలోనే పెన్షన్కి 35,000 కోట్ల రూపాయలు ఇచ్చిన ప్రభుత్వం భారతదేశంలో ఏదైనా ఉందంటే అది ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అని చెప్పి. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.